ఏ విధంగా అయితే దేవాలయ నిర్మాణం చేయాలని, గాలిగోపురం ఏ విధంగా ఉండాలని, అమ్మవారి విగ్రహం ఏ విధంగా ఉండాలని, అమ్మవారికి ఎన్ని చేతులతో విగ్రహం ఉండాలని అన్ని కూడా అమ్మవారు తెలియజేస్తూ, అలాగే అమ్మవారి గర్భాలయంకి ముందు ఏ విధమైన వాహనం ఉండాలో కూడా అమ్మవారు తెలియజేసింది. ఏ వాహనం అమ్మ అది? కరెక్ట్ అయ్యా, సింహవాహనం. మరి ఎందుకని వాసవి మాతకు సింహ వాహనం ఉంది? మన అమ్మ సాత్విక దేవత కదా, శాంతి దేవత కదా. మరి శాంతి దేవతకు ఏ సాత్విక జంతువులు అంటే కుందేలు, నెమలి, గోవు ఇలాగా ఈ సాత్విక జంతువులు ఉండాలి. కానీ మరి ఉగ్ర రూపమైనటువంటి, క్రూర రూపమైనటువంటి, అందులోనూ జూలుతో కూడినటువంటి మగసింహాన్ని అమ్మవారు ఎందుకు వాహనంగా పెట్టుకుంది అంటే, ఎటువంటి వారైనా సరే, ఎంత క్రూరులైనా సరే, ఎంత క్రూరాత్ములైనా సరే, వాళ్ళు ఎంత హింసాత్మకులైనా కూడా వారు అమ్మవారి ముందు ఏ విధంగా అయితే సింహం తను 4 కాళ్ళు వంచి అమ్మకు పాదాభివందనంగా అమ్మవారి ఎదుట తల వంచుకొని కూర్చుందో, అలాగే మనలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని, మనం కూడా మనలో ఉన్నటువంటి మృగత్వాన్ని కూడా మనం మడిచిపెట్టి అమ్మవారి ఎదుట సాక్షాత్కారంగా అమ్మవారి ఎదుట మనం కూడా ఆ విధంగా కూర్చోవాలి అనే బోధనకే అమ్మవారు అహింసా తత్వాన్ని ప్రబోధించడానికి అలాగా ఆ సింహ వాహనాన్ని అమ్మవారు ఎంచుకుందనమాట. అందుకనే చూడండి, పూర్వకాలంలో ఎవరైనా కూడా ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారు అరణ్య మార్గంలో గుండా వెళుతుండగా వారిలో ఉన్నటువంటి దివ్య తేజోశక్తికి ఆ అరణ్యంలో ఉన్నటువంటి సింహాలన్నీ కూడా వారికి మోకరిల్లి నమస్కారం చేసేటువంటివి. మరి ఈనాడునా మనం బయటికి వెళ్ళినప్పుడు కుక్కలకు కూడా భయపడుతున్నారు. ఆ రోజున సింహాలకు కూడా భయపడలేదు. సింహాలే వీళ్ళ కాళ్ళు వచ్చి నమస్కారం చేసేటివి మహామహిమాత్ములకు, జ్ఞానులకు అందరికీ కూడా. అలాగే మాదేశ్వర బెట్ట కర్ణాటకలో, ఆ మాదేశ్వరుడు అరణ్యాలకు వెళుతుండగా అక్కడ అరణ్యంలో ఉన్నటువంటి పులులు, సింహాలన్నీ కూడా ఆయనకు మోకరిల్లి ఆయనలో నుంచి వస్తున్నటువంటి ఆ దివ్య తేజోమైన కిరణాలకు ప్రభావితమై మోకరిల్లాయి ఆ అహింసా తత్వాన్ని వ్యాప్తి చేశారు ఆ విధంగా. అలాగే అంతేకాదు, మనం మొన్నటి వరకు చూసుకున్నటువంటి అయ్యప్ప స్వామి చరిత్రలో కూడా చూస్తున్నాం కదా. అయ్యప్ప స్వామి గారి తల్లి గారికి తలనొప్పి ఉందని, ఆ పులిపాలు తీసుకొని వస్తేనే తలనొప్పి పోతుందని వైద్యుల ద్వారా చెప్పించినప్పుడు అయ్యప్ప స్వామి ఆ అరణ్యాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పులులు, సింహాలు అన్ని కూడా ఆ అయ్యప్ప స్వామిలోని జ్ఞాన కిరణాలకు ప్రభావితమై ఆయనకు మోకరిల్లడమే కాకుండా ఆ సింహాల మీద, పులుల మీద కూడా అయ్యప్ప స్వామిని కూర్చోబెట్టుకొని మరి పందల రాజుగా వచ్చాడు అయ్యప్ప స్వామి. అవునా? ఆ విధంగా సింహాలన్నీ కూడా ఆ అమ్మలోని తత్వానికి ఆ ప్రభావితమై, అమ్మలో ఉన్నటువంటి జ్ఞాన తేజోమయ కిరణాలకి ప్రభావితమై మోకరిల్లినటువంటి వాహనమే సింహం. అందుకని అమ్మవారికి సింహ వాహనాన్ని ఈ రోజున కూడా దేవాలయం ముందు ప్రతిష్టలు చేస్తూ ఉన్నారు. పూర్వకాలంలో, ఇప్పుడు ఈ కాలంలో ఇంటి ముందు బోర్డు పెడతారు, ఏవది? కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. అవునా? అంటే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటే అది ఎవరికి చెప్పినట్టు? ఏదైనా దొంగోళ్ళు వస్తే దొంగోళ్ళకి చెప్పినట్ట? దొంగోళ్ళు వచ్చేట్లయితే వాళ్ళు మెయిన్ గేట్లో నుంచి ఎందుకు వస్తారు? ఇంకో దారి నుంచో, ఏ డాబా మీద నుంచో ఎట్లా వస్తారు కదా. కానీ పూర్వకాలంలో అదే శాంతి నివాసం, శాంతి భవనము, ఆనంద భవనము ఇలాగ రాసేవాళ్ళు ఇంటికి ముందు. అంటే ఎవరైనా వచ్చినా శాంతిగా వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు అని ఈ విధంగా ఇంటికి పేరు పెట్టేవాళ్ళు. కానీ ఈ కాలంలో ఆ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అనే బోర్డు పెట్టాల్సి వచ్చింది. కుక్కలు కూడా భయపడే కాలం అయిపోయింది అనమాట. జై భోల